మొన్న సండే ఒంగోలులోని రవి ప్రియామాలో పుష్ప 2 మూవీ చూడడానికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మూవీ స్టార్ట్ అయిపోయింది. మూవీ మీద బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అవడం వల్ల అనుకుంటా థియేటర్ లో జనాలు అంతగా కనబడలేదు. ముందుగా నెగిటివ్స్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మూవీ రన్ టైం 3 hours 15 minutes ఉండడం వల్ల కొన్ని చోట్ల లాగ్ అనిపించింది. సెకండ్ పాయింట్ వచ్చేసి పాటలు పుష్ప 1 తో కంపేర్ చేస్తే ఈ మూవీలోని సాంగ్స్ అంతగా ఏమీ లేవు. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మన పుష్పరాజ్ క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించడం కోసం సింగ్ షెకావత్ క్యారెక్టర్ ని మరీ జోకర్ లా చేశారు. ఇంకా పాజిటివ్స్ గురించి చెప్పుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ పుష్పరాజ్ క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. వామో అసలు మామూలు యాక్టింగ్ చేయలేదు అల్లు అర్జున్ మాత్రం ఈ మూవీలో. పర్టికులర్ గా జాతర సీన్ లో శారీ కట్టుకొని చేసిన డాన్స్ గానీ ఫైట్ గానీ మైండ్ బ్లోయింగ్. అసలు ఇదొక లెక్క అనుకుంటే క్లైమాక్స్ ఫైట్ లో ఇంతకు 10 ఇంతలు ఎక్కువ ప్లాన్ చేశారు. మూవీ మధ్యలో గంగానమ్మ తల్లిని చూపిస్తే మూవీ లాస్ట్ లో మాత్రం కాళికాదేవిని చూపించేశారు. ఈ విషయంలో మాత్రం మీరు ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ని మెచ్చుకొని తీరాల్సిందే. మూవీ ప్రశాంతంగా ఎండ్ అయిపోయిందిలే అనుకునే లోపల పెద్ద బాంబ్ పేల్చి పుష్ప 3 అయితే అనౌన్స్ చేశారు. నాకైతే ఓవరాల్ గా ఈ మూవీ బాగానే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.